వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు వేటూరి సుందరరామమూర్తి. తెలుగు చిత్రసీమలో ఎందరో సాహిత్య రచయితలకు ఆయన ఆదర్శం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మహా అధ్యాయం వేటూరి శకం. ఎక్కడ పెద్ద కళ్ళేపల్లి, ఎక్కడ తెలుగు సినీ పరిశ్రమ. ఈ తరం వారికి వేటూరి ఘనత గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 20వ దశకం ఆరంభం వరకు వేటూరి రచనా సాహిత్యం తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు చిత్ర పరిశ్రమ రుణపడి ఉండడం తప్ప ఏమీ చేయలేదు. రాలిపోయే పువ్వా మీద రాగాలు పలికించి తెలుగు ప్రేక్షకుడి హృదయాల్ని కరుణరసంలో ముంచెత్తి తెలుగు పాటకు జాతీయ గౌరవం దక్కించిన ఘనాపాటి ఆయన. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటూ సందేశాత్మక గీతం ఇచ్చిన శంకర నాదశరీర అంటూ ప్రేక్షకుల్ని భక్తి పార్వశ్యంతో ముంచెత్తిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అంటూ ప్రేమికులు పాడే యుగల గీతమైన వేటూరి కళ నుండి క్షణంలో జాలువాడుతుంటాయి. ఒకానొక దశలో ఆ తరం నటుల సినిమాల్లో వేటూరి పాటలు లేకపోతే అసంపూర్ణంగా భావించేవారు. అంతటి మహానీయుడు వేటూరి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వేటూరిని స్మరించుకుంటూ ఆయన సాహిత్యం నుండి జాలువారిన కొన్ని అద్భుతమైన పాటల్ని గుర్తు చేసుకుందాం. కె. విశ్వనాథ్ తీసిన ఓ సీత కథ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి ఎన్నో పాటలతో తెలుగు సినీ సాహిత్య రంగాన్ని అలరించారు. ఒక్కో పాట ఒక్కో డైమండ్ అన్నట్టు ఉంటుంది. అలా ఏకంగా 8 నందులు ఆయన ఇంట్లో తిష్టవేశాయి. నిజానికి ఆయన్ని గుర్తు చేసుకోవడానికి జయంతో వర్ధంతో అవసరం లేదు. ఎందుకంటే ఆయన నిత్య స్మరణీయుడు కాబట్టి. ఆయన తన పాటలతో ప్రతిరోజు మనల్ని పలకరిస్తూనే ఉన్నారు. వేటూరి సుందరరామమూర్తి తెలుగు సినిమా కోకిలమ్మకి పాటల పందిరి వేశారు. ఏ సందర్భానికైనా క్షణాల్లో ట్యూన్ కట్టే వేటూరి మాస్ అయిన క్లాస్ పాటలకు క్షణాల్లో మెరుగులు దిద్ది సినిమాకి మరింత బలాన్ని చేకూర్చేవారు. ఆయన పాటలో ఒక్కోసారి శ్రీశ్రీ మెరుపులు, ఆత్రేయ విరుపులు కూడా కాకతాళీయంగానే మనసులో మెదులుతాయి. కాలంతో పాటే పాట నడకను మార్చడంలో ఆయనకి ఎవరూ సాటి లేరు. ప్రేక్షకులకు అర్థమయ్యేలా పాటలు రాయడం ఇష్టమని ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చారు. ఇక వేటూరి ఇప్పటి వరకు సుమారు 5,000కి పైగా పాటలను రాయడం జరిగింది. అయితే విషాద గీతాలు రాయడంలో సిద్ధహస్తులైన వేటూరికి అవార్డులు పంట ఇచ్చింది కూడా ఆ పాటలే కావడం విశేషం. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకి, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే లాంటి పాటలు ఇప్పటికీ వింటూనే ఉంటాం. ఈ మధ్య ఏ సినీ రాజకీయ ప్రముఖులు తనువు చాలించిన ఈ పాటలే వేస్తారు. అలాంటిది వేటూరిని కూడా తెరపై అలా చూడాల్సి వస్తుందని ఎవరు అనుకోలేదు. తెలుగు కళామతలకి ఎన్నో సేవలు చేసిన వేటూరి సుందరరామమూర్తి 2010లో మే 22న గుండెపోటుతో స్వర్గస్థులయ్యారు. అయినా వేటూరి తన పాటల రూపంలో ఎప్పటికీ మనల్ని పలకరిస్తూనే ఉంటారు. ఇలా ఎన్నో మధురమైన పాటలు మనకు అందించిన వేటూరి గారి ఆత్మకు మరింత శాంతి చేకూర్చాలని ఆశిస్తూ ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.